ఇప్పుడు చూడండి మా బాస్ ఆడే స్టైల్ ఎలా ఉంటుందో. ఇల్లు కట్టేశాను. నేను అందరూ రెడీయా? నేను ఆల్రెడీ రెడీ. ఏంటి అనుమానమా? అయితే సరే పద వెళ్దాం. మీరు బీచ్ లో రన్నింగ్ చేయండి, నేను మట్టిలో ఆడుకుంటూ ఉంటాను. ఇలా చూడండి, జీవితం అనేది చాలా చిన్నది. మనకు టైం దొరికేటప్పుడల్లా దాన్ని అనుభవించాలి. అర్థమైందా? నేను కూడా మీతో పాటు ఆడుకోవడానికి వచ్చాను. చప్పట్లు. మీరు చెప్పిన కవితను విని మీరే కింద పడిపోతారు. ఏంటి అనుమానమా? సరే రండి వెళ్దాం. శాండ్విచ్ రన్నింగ్ ఇచ్చేద్దాం రండి. ఏంటి శాండ్విచ్ రన్నింగ్? ఇదేమిటి కొత్త రకమైన రన్నింగ్ లా ఉంది? ఇలా చూడు, శాండ్ అనేది మట్టి. మట్టిలో ఎవరైనా రన్నింగ్ చేస్తే దాన్నే అంటారు శాండ్విచ్ రన్నింగ్. చప్పట్లు. వారెవ్వా, ఐడియా వచ్చింది. పదండి మనం అందరం వెళ్ళి కొబ్బరి బొండం తాగుదాం. ఏంటి జారిపోయింది? ఐఎమ్ సారీ. సారీ అడగవలసిన అవసరం లేదు అంకుల్. ఎలాగైనా మిమ్మల్ని పట్టి కరవబోతున్నా. చాలా విచిత్రమైన కుర్రాళ్ళగా ఉన్నావు. ఇదిగో ఇప్పుడు నన్ను కరువు చూద్దాం. అంకుల్ నేను ఇప్పుడు కరవట్లేదు. ఏంటి భయపడిపోయావా? మా నాన్న మిమ్మల్ని కరుస్తారు. నన్ను వదిలే. ఒరే బాబు, 3 బెడ్రూమ్లా లేక 4 బెడ్రూమ్లా? 8 బెడ్రూమ్లు కావాలి. 8. ఏయ్, ఆగండి, నేను కూడా వస్తున్నాను. బాల్ ఇలా ఎగరే, బాల్ ఇలా ఇమ్మంటున్నానుగా. బాల్ ఇవ్వండి. ఏమయ్యా, కాస్త చూసి ఆడుకోవచ్చు కదా. అలా చూడు, వాడికి దెబ్బ తగిలింది. అది మంచిదేలే. నా పేరు మగర్ మచ్చా. వచ్చేసారు, మా వాలీబాల్ మ్యాచ్ చూడడానికి వచ్చేసారు. ఇలా చూడు, ఇది వాలీబాల్, ఇది ఫుట్బాల్. ఈ 2 కలర్ ఒకేలాగున్నాయి. ఇందులో ఏది వాలీబాలో ఏది ఫుట్బాలో చెప్పు చూద్దాం. దీన్ని చేసిన వాడే వాటికి డిఫరెన్స్ ఇవ్వకపోతే డిఫరెన్స్ కనిపెట్టడానికి నువ్వెవరు? అద్భుతమని సరి చెప్పకు. అద్భుతం, అతి అద్భుతం. ఎందుకంటే నా పేరు మగర్ మచ్చా. ఇలా చూడు, మర్యాదగా జోర్దాన్ని క్షమాపణ అడుగు. ఇక నేను బయలుదేరుతాను. నా ఇల్లు ఇరిగిపోయింది. ఎలా? అరేరే, నా ఇల్లు కూలిపోయింది. ఆగండి, ఆగండి. ఇక నాకు చాలా పని బాకీ ఉందే. సరే పిల్లలు, ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడే అంకులేమో మీకు మేడలు మిద్దులు అందంగా కట్టిస్తాడు. ఇలా చూడండి, తనని చూస్తుంటే స్ట్రీట్ లో అటు ఇటు తిరిగే వాళ్ళ ఉన్నాడు. మనం తనతో గొడవ పడకూడదు. ఇలా చూడండి, గొడవ పడడం అంత మంచి విషయం కాదు. అది మాత్రమే కాకుండా మీరెవరో మాకు తెలీదు. అరే, ఇప్పుడే కదా నువ్వు చెప్పావు ఎవరు మంచి వాళ్ళు కాదని చెప్పావు కదా. రోడ్డు మీద తిరిగే వాళ్ళు మంచివారు కాదని చెప్పావుగా. మనం వాళ్ళతో గొడవకు వెళ్ళకూడదని నువ్వే చెప్పావు కదా. అలాగా? మీరందరూ ఒకలా నన్ను చూస్తుంటే అరే, నేనేమైనా చెప్పేశానా? మళ్ళీ నేనప్పుడే అనుకున్నాను. మీరందరూ మీ గేమ్ కంటిన్యూ చేయండి, మేము బయలుదేరుతున్నాం. అరే, మీరు మాటికి వెళ్ళిపోతే మేమేం చేయాలి?
మీకు అంత ధైర్యం ఉంటే గనక మా కుర్రాలతో వాలీబాల్ మ్యాచ్ ఆడి చూపించండి. మీరు గెలిచారంటే నేను క్షమాపణ కోరుతా. మీరు ఓడిపోయారంటే మీకు మేము శిక్ష వేస్తాం. ఇదెలా ఉంది? డీల్ ఓకేనా? నా పేరు మగర్ మచ్చా. నేనే ముందు, నేనే ముందు, నేనే ముందు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మా బాస్ కళ్ళ గంతలు కట్టుకొని కూడా ఆడగలరు. ఒక బెస్ట్ పీస్ చూపించండి. ఇప్పుడు చూడండి మా బాస్ ఆడే స్టైల్ ఎలా ఉంటుందో. ఇల్లు కట్టేశాను. నేను ఇల్లు కట్టేశాను. హే హే. మాకు ఒక ఇల్లు కట్టివ్వండి. ఇదిగో వచ్చేస్తున్నా. తర్వాత మీకే కట్టిస్తాను. ఓ దేవుడా, నాకు కొంచెం సహాయం చేస్తావా? భగవంతురా, నేను సహాయమే కదా అడిగింది. ఎందుకు ఇలా సమస్యలు సృష్టించావు? అన్నిళ్ళు పగిలిపోయాయి కదా, నువ్వు మాత్రం ఎందుకు ఇక్కడ ఉన్నావు? నువ్వు బద్దలైపో. కట్నం నిర్ణయించుకున్నాను కదా, మళ్ళీ మొదటి నుంచి అన్ని కట్టిస్తాను. ఏంటి అనుమానమా? నాకు విషయం బాగా తెలుసు. ఈ టీం ఉంది కదా, ఇది పేరుకు మాత్రమే టీము అంతే. ఎందుకో పనికిరాదు. కావాలంటే నువ్వే చూడు. అది ముసలోళ్ళ టీము. చాలా అద్భుతమైన టీము. ఎప్పుడు వాళ్ళే గెలుస్తారు. అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఇదంతా వీళ్ళ వల్ల కుదరదు. అవును, మేం ఖచ్చితంగా ఆడతాం. అది మాత్రమే కాదు, మేమే గెలుస్తాం. అద్భుతం, ఇది కూడా చాలా బాగుంది. వచ్చే 15 రోజులు వాలీబాల్ మ్యాచ్ చూడడానికి వచ్చాయి. 2 రోజులు మీరున్న చోటే తెలియకుండా పోతుంది. నా పేరు మగర్ మచ్చా. ఇలా చూడండి మగర్ మచ్చా, ఓడిపోయాక మీరు బాగా ఏడవకూడదు. అదెందుకు? ఎందుకంటే మోస్తల్లో ఏడ్చిందంటే అసలు ఎవ్వరూ నమ్మరు. 15 రోజుల తర్వాత ఎందుకు? ఇప్పుడే మ్యాచ్ పెట్టుకుందాం. రెండిట్లో ఏదో తేల్చుకుందాం. అరే ఏంటి తమ్ముడు నువ్వు ఇలా అంటున్నావు? తను మనకి 15 రోజులు టైం ఇస్తున్నాడు కదా. రండి మిత్రులారా, మనము వాళ్ళు చూసుకుందాం. బొప్పెట్టెక్కడా? నా ఇల్లు. ఇదిగో నేను వస్తున్నా. చాలా సంతోషం. అరే చూడండి బాబు, అన్ని రెడీగానే ఉన్నాయి. ఇదిగో మీ ఇల్లు కూడా సిద్ధమయ్యింది. ఇది మీరు అద్దెకిచ్చినా సరే, లేదు మీరు ఉన్నా సరే, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా మట్టి ఇల్లు. నా మట్టి ఇల్లు. మనసులో ఎప్పుడూ భయం ఉండాలి. భయం ఉంటేనే మనం అనుకున్నది సాధించగలం. నేను కూడా అప్పుడప్పుడు భయపడుతూ ఉంటాను, కానీ ఇప్పుడు నేను దేనికి భయపడను. అర్థమైందా? ఇలా చూడండి, వాళ్ళ టీం మెంబర్స్ కంటే మన టీం మెంబర్స్ తక్కువగా ఉన్నారు. అయినా గానీ మనం వెనకడుగు వేయకూడదు. అద్భుతం, ఇది కూడా బానే ఉంది. నా పేరు మగర్ మచ్చా. ప్రారంభించొచ్చు.
మేమందరం పప్పట్ కోసమే వచ్చాం. ఆయన మన పిల్లల కోసం ఇల్లు కట్టించిచ్చారు. నా మట్టిల్లు ఇరిగిపోయింది మళ్ళీ. అరే ఎందుకు దిగులు పడొద్దు తమ్ముడు. మ్యాచ్ పూర్తయిన వెంటనే మనం సూపర్ గా ఇల్లు కట్టేద్దాం. దీనికోసం ఎందుకు బాధపడతావు? మ్యాచ్ స్టార్ట్ చేయండి, ప్రారంభించండి. హనీ చూసావా, దీని పేరే టీం వర్క్. ఒకటిగా ఆడినందువల్లే మేము మీ మీద గెలిచాం. అవును కదా మిత్రులారా, థ్యాంక్ యూ సో మచ్. ఒక టైంలో నాకు చోలాపూర్ అంటే చాలా చాలా ఇష్టం. ఎలాగో అలా ఇప్పుడు మనం గెలిచాం. ఆ పొగరుబోతు ముసలికి మనం సరైన గుణపాఠం నేర్పించాం. చప్పట్లు.